పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారని చెప్పేసి అయితే కొన్ని వీడియోలు వస్తున్నాయి. పొగాకు రైతుల ఆత్మహత్యలు అనేసి మనం ఎక్కువగా చూస్తూ ఉండే పరిస్థితి అనేది ఏర్పడేది. అంటే అసలు గవర్నమెంట్ కొంటదని అసలు మీరు అనుకోలేదు. ప్రభుత్వం మా ఎందుకు దయించి పొగాకు పొంది, అందువలన ఈ ఏడు 2000 స్టార్ట్ చేశారు. 2000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే 50 రూపాయలు కూలి. ఆ 50 రూపాయలు కడితే ఎంత అవుతుంది? మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటున్నందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారని చెప్పేసి అయితే కొన్ని వీడియోలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏంటి రైతుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ ప్రభుత్వం కానీ మీకు ఏమైనా చర్యలు తీసుకుందామని? ప్రభుత్వం కొనపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అండి. బయట వచ్చేసి 3000, 2500, 3000, 4000 అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి 3 రేట్లు చెప్పేసి 6000 ఒకటి, 9000 ఒకటి, 12000 ఒకటి చెప్తుందండి. అలా చేయడం వల్ల మనకి రైతుకి చాలా లాభంగానే ఉంది, పర్వాలేదు అనిపిస్తుంది. రైతుకి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు. గవర్నమెంట్ కలుగు చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, రైతుల్లోనూ మంచి స్పందన ఉందండి. ఇవాళ ఎందుకు అసలు ధర ఎందుకు లేదు? అసలు ఈ సంవత్సరం ధర ఎందుకు లేదంటే ఎక్స్పోర్ట్ అని చెప్తున్నారండి. ఎక్స్పోర్ట్ అయితే ఏం కాదు, వీళ్ళు జీపీఐ వాళ్ళు, ఐటీసీ వాళ్ళు ఇక అందరూ మొమ్మక్క అయ్యి రైతులని తీవ్రంగా నష్టం చేశారు. బాగా ప్రతి చోట్ల ఓపెన్ చేశారండి గవర్నమెంట్ తరఫున పొగాకు గూడెంలో. అలా గవర్నమెంట్ అయితే మాకు మంచిగా జరిగిందండి. అట్లా ఎవరో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కలగ చేసుకొని మాకు న్యాయమే చేసింది. పొగాకు రైతులు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నకారు రైతుని, నేను 4 ఎకరాల పొలం కౌలు చేసుకుంటే ప్రభుత్వం కొనకపోతే ఈ పొగాకు ఊరకు పారబోయాలి తెచ్చేది, నైలో పోయాలి తెచ్చేది. అక్కడక్కడ అప్పు చేసి నేను వ్యవసాయం చేసుకున్నాను. ఈ ప్రభుత్వం కొనడం వల్ల నా రూపాయి నాకు వచ్చింది. అంటే అసలు గవర్నమెంట్ కొంటదని అసలు మీరు అనుకోలేదు. ప్రభుత్వం మా ఎందుకు దయించి పొగాకు పొంది, అందువలన ప్రభుత్వం మేము రుణపడి ఉంటాం. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనట్లేదు. ఎందుకని సార్? ఏమో సార్, అది అర్థం కాదు. ఇది ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనట్లేదు. మరి ఇది ఏం చేయాలరా దేవుడా? మరి పుట్టిన అప్పు తీసుకొచ్చి ఏం చేయాలని నేను కూడా బాధపడ్డాను. ఆర్బీకే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా మైండ్ కార్డు నన్ను పెట్టి ఫోటో తీశారు. నేను 4 ఎకరాలు పొలం వేశాను, 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. దేవుడి వల్ల, ప్రభుత్వం వలన ఈ పొగాకు కొన్నారు. నాకు సంతోషంగా ఉంది. గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్కి నా ధన్యవాదాలు. నా పొగాకు కొన్నందుకు, లేకపోతే నేను ఎంతో బాధపడేవాడిని. పొగాకు రైతులు గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి పొగాకు ఎగుమతులు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి కొనలేదు. అంతకుముందు అయితే దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు. మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా. ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు వేసాము. ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేయటం జరిగింది. ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు. మంచి పొగాకు అయితే 12,000, మధ్యస్థం అయితే 9,000, ఒక రకమైనది అయితే 6,000 కొంటున్నారు. చివరి ఆకు కూడా కొంటామన్నారు, రాలిపోయే ఆకును కూడా కొంటానన్నారు. మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటున్నందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పొగాకు కొనడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా ఉంది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 2000 కానించి మొదలు పెట్టారండి. అడుగులు నీటికి 10,000, 9,000 అడిగారు, కొన్నారు. ఈ ఏడు 2000 స్టార్ట్ చేశారు. 2000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే 50 రూపాయలు కూలి. ఆ 50 రూపాయలు కడితే ఎంత అవుతుంది? ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర 4,000 నుంచి 5,000 క్వింటాల్ కొనేది. అది కూడా ఏంది, చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది, పైన నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ 500 తగ్గిస్తావా, 1000 తగ్గిస్తావా అని వదిలిపెట్టి వెళ్తున్నారు. అది మా పరిస్థితి. ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక 10 తెచ్చుకుంటే 1, 2 ఏదైనా బాగోపోతే తిరగట్టుకుని మళ్ళీ రేపో ఇల్లుండి తెచ్చుకుని నేను ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ మాకే కాదు, కాకపోతే వాళ్ళు పైకి పార్టీ ఉంటే ఎరే మాట్లాడతాం తప్పితే వాళ్ళకి సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వడ్డీనేస్తుంది మన ఎంతో కొంత అనేది అందరికీ ఉంది. ప్రభుత్వము పొగాకు కొనడం, రైతులందరూ కూడా అక్షరధ్వనితో చాలా సంతోషిస్తూ ఉన్నారు.
ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు అలా పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు ఇంతకు ముందు. తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయడం జరిగింది. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొనడం మానేసేసారు బయ్యర్స్. దానివలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఎకరానికి దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు. ఏది కవులు కావచ్చు, నాటుడు కావచ్చు, వాటికి పందులు కావచ్చు, గుచ్చుడు కావచ్చు, ఏదైనా కానీ 1 lakh అవుతా ఉన్నది. అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు, రైతులందరూ కూడా అయిపోయాంరా, పొగాకు కూడా దెబ్బతీసిందిరా అని ఏంటంటే ఆశను కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను సిగిరింపజేసింది. ఈ ప్రభుత్వం మటుకి మంచిగా రెస్పాండ్ అయ్యారు. రైతుల మటుకి ప్రాణాలతో ఈ రోజున నిలబెట్టిందంటే కేవలము గవర్నమెంట్. ఏంటంటే మీరు కూడా ఫార్మర్ అన్న? ఫార్మరేనండి. 15 ఎకరాలు పొగ తోట వేసాను. పొగాకు రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అసలు ధర లేదని చెప్పేసి అయితే కొంతమంది రోడ్డుకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అసలు ఏంటి పొగాకు రైతులకి ఈ సంవత్సరం ఎలా ఉంది? దిగుబడి వచ్చిన తర్వాత ధర కావచ్చు వాళ్ళకి ఎలా ఉందంటే? అవన్నీ ఫేక్ అండి, కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేవి. ఎందుకంటే నేను ఒక రైతుగా ఇక్కడ నిలబడి నేను చెబుతా ఉన్నాను. ఎప్పుడు కూడా పొగాకు గవర్నమెంట్ కొన్నారు అనేది నా లైఫ్లో నాకున్న అనుభవంలో కానీ ఎప్పుడైతే నేను వినలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది జరుగుతూ ఉన్నది. అదే ఈ రోజున పొగాకు కానీ గవర్నమెంట్ కొనబోతే మటుకి మనం న్యూస్ పేపర్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, ఎక్కువగా పొగాకు రైతులు ఆత్మహత్యలు అనేసి మనం ఎక్కువగా చూస్తూ ఉండే పరిస్థితి అనేది ఏర్పడేది. ఈ రోజున పొగాకు గవర్నమెంట్ కొనడం వలన ప్రతి ఒక్క రైతు ఇంకా లేదురా మన జీవితం అనుకునే వాళ్ళకు కూడా లైఫ్ లో ఒక సంతోషం అనేది లేకపోతే ఆశలు సిగిరించి నేను చెప్పొచ్చు. మరి ఎప్పుడు లేని మీరే అంటున్నారు గవర్నమెంట్ ఇంతకుముందు ఎప్పుడు కొనుగోలు చేయలేదు, ఈ సంవత్సరం మొదటిసారి కొనుగోలు చేస్తుంది అనేసి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు ఎప్పుడు ఈ విధంగా రైతు నష్టపోయే సమయంలో ఆదుకోలేదా? దీన్ని ఏ ప్రభుత్వం కూడా కొన్న దాఖలు అయితే లేవు. ఈ ప్రభుత్వమే దగ్గరుండి రైతు యొక్క బాధని కష్టాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఈ రోజున రైతు బాధపడకూడదు, కన్నీటితో పడుకోకూడదు, ఖాళీ కడుపులతో పడుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ద్వారా కొనడం జరుగుతూ ఉన్నది.